కూటమి ప్రభుత్వం వచ్చాక ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు ఏపీలో మొదటిగా ఏలూరు జిల్లాలో ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లలో జిల్లా అధికారులు చూపిన చొరవను మంత్రి నాదెండ్ల మనోహర్ అభినందించారు. ఏలూరు జిల్లాలో 49,022 మంది రైతుల నుంచి 734 కోట్ల విలువైన 3,58,924 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం భేషుగ్గా ఉందన్నారు. సంబంధిత రైతులకు సొమ్ము కూడా చెల్లింపు చేయడం అభినందనీయమన్నారు. జిల్లాలో సుమారు మరో 10,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు తమ దృష్టికి తీసుకొచ్చారని, తప్పకుండా ప్రభుత్వం నుంచి కనీస మద్దతు ధర కొనుగోలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. దాదాపు 750 సమాచారాన్ని మా దృష్టికి తీసుకొచ్చాం. ఎంపీ గారు కూడా ఆల్రెడీ చొరవ చూపించారు. సిఎస్ఆర్ కింద కొన్ని నిధులు తీసుకొచ్చి అక్కడ కొన్ని యంత్రాలు పరికరాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి కొంతమంది ముందుకొచ్చారు. అయితే ఖచ్చితంగా దీనిపైన లోతుగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం 100% ఉంది. కొంచెం సమన్వయ లోపం కూడా ఉంది. గౌరవ మంత్రి గారిని రిక్వెస్ట్ చేశాను. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అందరితో కూడా హాస్పిటల్లోనే ఒక సమావేశం ఏర్పాటు చేసి డాక్టర్లకు ఏ విధంగా ఇబ్బందులు ఉన్నాయో అదేవిధంగా టీచింగ్ హాస్పిటల్గా మార్చారు కాబట్టి అక్కడ ఉన్న కాలేజీలో ఉన్న సమస్యలు ప్రభుత్వ ఆసుపత్రి పైన ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఎక్కడైతే కొత్తగా మేము అడిషనల్ పోస్ట్ క్రియేట్ చేసి డాక్టర్స్ కానివ్వండి, నర్సింగ్ సిబ్బంది కానివ్వండి, అవుట్సోర్సింగ్ సిబ్బంది కానివ్వండి, వీళ్ళకి ఏ విధంగా మేము కొత్తగా ఏర్పాటు చేయాలో అది బేస్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా పేషెంట్నే ముందు మన దృష్టిలో పెట్టుకుని పేషెంట్కి కావాల్సినంత సేవలు, మెరుగైన సేవలు అందించే విధంగా యంత్రాంగం అంతా కూడా కదిలి రావాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకమైన హాస్పిటల్, గతంలో ఉన్న పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే విధంగా తప్పకుండా మరొకసారి గర్వపడే విధంగా ప్రజలు చక్కటి